హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుజాత వ్లాగ్స్. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన మిల్ మేకరు ఆలు కర్రీ ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ మిల్ మేకరు ఆలు కర్రీకి మిల్ మేకర్ని అయితే నానబెట్టుకున్నాను. చిన్న మిల్ మేకర్ని అయితే తీసుకున్నాను. ఒక బంగాళదుంపను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి 3, కొత్తిమీర వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. టమాటాని కూడా ఒకటి తీసుకున్నాను. టమాటాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మూతను పెట్టుకొని 5 మినిట్స్ మగ్గించుకోవాలి. టమాటాలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల కూర టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నానబెట్టుకున్న మిల్ మేకర్ని వాటర్ లేకుండా పిండుకొని వేసుకోవాలి. మిల్ మేకర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మిల్ మేకర్ కర్రీ బిర్యానీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. చపాతీకి కూడా బాగుంటుంది ఈ కర్రీని. ఇప్పుడైతే సన్నగా తరిగిన బంగాళదుంప ముక్కలను అయితే వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి. కొంతసేపు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. టేస్ట్కి సరిపోయినంత కారాన్ని వేసుకోవాలి. పసుపు కారం వేసుకొని బాగా కలుపుకొని మూతను పెట్టుకోవాలి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. లో టు మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి కూర మొత్తం. మధ్య మధ్యలో కూర ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉప్పు కారం చాలకపోతే వేసేసుకోవాలి. టేస్ట్ చూసుకోవాలి ఒకసారి. మరి కొద్దిసేపు దగ్గర పడితే కూర అనేది అయిపోతుంది. కూర అనేది దగ్గర పడి రెడీ అయింది.
అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మిల్ మేకరు ఆలు కర్రీ రెడీ అయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.